డైరెక్షన్ లోకి బంగ్లాదేశ్ వెళ్తోందా? భారత్ కు వ్యతిరేకంగా ఢాకాలో చైనా కుట్ర పన్నుతోందా? బంగ్లా పరిణామాలపై ఢిల్లీ సహనం నశిస్తోందా? బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం ఇండియాకు పెద్ద దెబ్బగా అప్పట్లో నిపుణులు స్పష్టం చేశారు. షేక్ హసీనా దేశం వీడి 4 నెలలు గడిచిపోయింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తో భారత్ సంబంధాలు అసలు మెరుగుపడలేదు. ఇప్పుడు ఆ సంబంధాలు తెంచుకునే దిశగా పరిణామాలు మారుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఢాకా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దౌత్యవేత్త కార్యాలయాలను టార్గెట్ చేస్తున్నారు. జాతీయ పథకాలను అవమానిస్తున్నారు. అంతేకాదు వాణిజ్య అంతరాయంతో పాటు బైకాట్ పిలుపులు ఊపందుకున్నాయి. అయితే బంగ్లాదేశ్ లో జరిగే ఈ పరిణామాల వెనుక ఎవరు ఉన్నారో ఊహించండి. అందరూ జమాతే ఇస్లామీ వైపు వేలెత్తి చూపొచ్చు, కానీ అది నిజం కాదు. అసలు బంగ్లాదేశ్ పరిణామాలను డ్రాగన్ కంట్రీ తెర వెనుక ఉండి నడిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా ఇస్లామిస్ట్ పార్టీలకు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వడమే. బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిస్ట్ రాజకీయ పార్టీలు తాజాగా బీజింగ్ లో పర్యటించాయి. 14 మంది సభ్యులతో కూడిన ఇస్లామిస్ట్ పార్టీ నాయకులు బీజింగ్ కు వెళ్లారు. దీనికి నాయకత్వం వహించింది మాత్రం జమాతే ఇస్లామీ. బంగ్లాదేశ్ లో తీవ్రవాద భావాలున్న పార్టీ జమాతే ఇస్లామీ. ఈ పార్టీకి అత్యంత దారుణమైన చరిత్ర ఉంది. 1971లో తూర్పు పాకిస్తాన్ లో పశ్చిమ పాకిస్తాన్ చేపట్టిన మారణ హోమానికి జమాతే ఇస్లామీ మద్దతిచ్చింది. తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ భారత స్వాతంత్ర్యం పెట్టక ముందు దీన్ని తూర్పు పాకిస్తాన్ గా పిలిచేవారు. అప్పట్లో బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని జమాతే వ్యతిరేకించింది. కొన్నాళ్లకు తాము మారిపోయినట్టు బహిరంగంగా పేర్కొన్నారు. కానీ బంగ్లాదేశ్ లో పరిణామాలను పరిశీలిస్తే ఇప్పటికీ జమాతే నాయకులు మారినట్టు కనిపించడం లేదు. వాస్తవానికి జమాతే రాజకీయాలు ఆ పార్టీ గతం గురించి కమ్యూనిస్ట్ కంట్రీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం ఢాకాను తమ అడ్డాగా మార్చుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను చైనా తీసుకుంటుంది. గత నెలలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీకి కూడా బీజింగ్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కూడా ఇస్లామిస్ట్ రాజకీయ పార్టీ బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు చైనా భారీ ప్రయోజనాలనే పొందింది. అప్పట్లో బంగ్లాదేశ్ నుంచి మిలిటరీ ఒప్పందాలు, పెట్టుబడుల అవకాశాలను బీజింగ్ పొందింది. ఇవి కాకుండా ప్రధానంగా భారత్ ను దూరం పెట్టింది. అప్పటి బీఎన్పీ ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ మిత్రపక్షంగా ఉండేది. ఇప్పుడు సమీకరణాలు మారాయి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఇప్పుడు తెరపై కనిపించడం లేదు. ఇక మిగిలింది బీఎన్పీ, జమాత్ పార్టీలే. ఇప్పుడు ఈ రెండు అధికారం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందుకే చైనా ఈ రెండు పార్టీలకు సంప్రదింపులు మొదలుపెట్టింది. భారత్ సైతం బీఎన్పీ నేతలతో చర్చలు జరుపుతుంది. కానీ జమాతే మాత్రం దూరంగా ఉంది. భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థగా జమాతే వ్యవహరిస్తుంది. సో ఇక్కడ భారత్ కు ఉన్న ఆప్షన్లు చాలా తక్కువ. బంగ్లాదేశ్ లో భారత్ కు ఆశాజనకంగా లేదు. ఢాకాతో భారత్ సంబంధాలు చెడిపోతున్నాయి. తాజాగా త్రిపురలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి దిగారు. రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టి అక్కడ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని తొలగించారు. ఈ పరిణామాన్ని భారత్ ఖండించింది. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాలకు మరింత భద్రత కల్పిస్తామని ఢిల్లీ హామీ ఇచ్చింది. త్రిపుర ఘటనలో 7 పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లస్ 3 పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. దీని నుంచి కెనడా పాఠం నేర్చుకోవాల్సి ఉంది. విదేశీ కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు ఎలా స్పందించారో భారత్ చేసి చూపించింది. ఈ విషయంలో ఢాకా కూడా గమనించాల్సి ఉంది. భారత జాతీయ పథకాన్ని బంగ్లాదేశ్ లో అవమానిస్తున్నారు. హిందూ మైనారిటీలపై దాడులకు దిగుతున్నారు. కానీ భారత్ తరహాలు స్పందన ఢాకాలో కనిపించడం లేదు. కనీసం ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఢాకాతో పోలిస్తే భారత్ వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించింది. కానీ మహమ్మద్ యూనిస్ మాత్రం సంతృప్తి చెందలేదు. భారత హైకమిషనర్ కు అతడు సమన్లు జారీ చేశారు. ఢాకాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత రాయబారి ప్రణయ్ వర్మ సమావేశమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఒక ఇష్యూతోనో ఒక ఎజెండాతోనే సంబంధాలు క్షీణించవని భారత రాయబారి వర్మ తెలిపారు. We have such wide-ranging relationship, multifaceted relationship, and as I've said, you cannot reduce it to one issue or one agenda. We are working across so many issues, and we really want to build a positive, stable, constructive relationship. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాలని యూనిస్ కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించకుండా భారత్ మీడియాను యూనిస్ నిందిస్తున్నాడు. అదే సమయంలో బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్ లో భారత మీడియాను నిషేధించాలని ఈ పిటిషన్లో కోరారు. భారత మీడియా కవరేజ్ రెచ్చగొట్టేదిగా, ఇబ్బందులు కలిగించేదిగా ఉన్నట్టు పిటిషన్లో వెల్లడించారు. భారత మీడియా చెప్పేది వినకపోయినా పర్లేదు, కానీ బంగ్లాదేశ్ మంచి మిత్రులుగా భావించే పశ్చిమ దేశాలు ఏం చెబుతున్నాయో ఢాకా పరిశీలించాల్సిందే. తాజాగా బంగ్లాదేశ్ కు వెళ్లే బ్రిటిష్ పౌరులకు యూకే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఢాకాకు వెళ్లొద్దంటూ యూకే తన పౌరులకు సూచించింది. ఎందుకో తెలుసా? బంగ్లాదేశ్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఢాకా ఎలా తీసుకుంటుందో మరి. యూకే విషయాన్ని పక్కన పెట్టి భారత్ విషయానికి వద్దాం. వాస్తవానికి బంగ్లాదేశ్ విషయంలో భారత్ చాలా సంయమనంతో వ్యవహరిస్తుంది. కానీ ఇలా సహనంగా ఎన్నాళ్ళు భారత్ ఉంటుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మరోవైపు భారత్లోని ప్రజల్లో సెంటిమెంట్ కూడా మారుతుంది. బంగ్లాదేశ్తో వాణిజ్యం నిర్వహించరాదని అస్సాంకు చెందిన కొన్ని వ్యాపార వర్గాలు నిర్ణయించాయి. బంగ్లాదేశీ రోగులకు చికిత్స నిర్వహించలేమని కోల్కతాలో కొన్ని ఆసుపత్రులు చెబుతున్నాయి. త్రిపురలోని హోటళ్లలో బంగ్లాదేశీలకు ఎంట్రీ లేదని చెబుతున్నాయి. వాస్తవానికి అలాంటి తీరు, చర్యలు సరైనవి కావు. కానీ బంగ్లాదేశ్లో పరిణామాలు చూసిన భారతీయులు ఆగ్రహం వ్యక్తమవుతుంది. యూనిస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగానే బంగ్లాదేశీలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అస్సాం సరిహద్దులో వందల మంది హిందువులు ర్యాలీలు నిర్వహించారు.
చలో బంగ్లాదేశ్ అంటూ నినదించారు. అయితే ఈ ఆందోళనకారులను భారత భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. భారతీయతలో పెరుగుతున్న బంగ్లాదేశ్ వ్యతిరేక సెంటిమెంటు ఎన్నాళ్ళు ప్రభుత్వాలు కట్టడి చేస్తాయి? ఢిల్లీకి సైతం సహనం కోల్పోతున్నట్టు సంకేతాలొస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల ప్రకటనను బట్టి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదే సమయంలో షేక్ హసీనా యాక్షన్ కూడా చూడాల్సిందే. ఆమె ఇప్పటికే భారత్‌లోనే తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనిస్‌పై విరుచుకుపడుతున్నారు. వారం రోజుల క్రితం షేక్ హసీనా తన పార్టీ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేశారు. న్యూయార్క్‌లో జరిగే అవామీ లీగ్ కార్యక్రమానికి వర్చువల్‌గా హసీనా హాజరవుతారని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఆ ప్రకటనలోనూ పార్టీ కార్యక్రమంలోనూ మహమ్మద్ యూనిస్‌ను ఆమె టార్గెట్ చేశారు. దేశంలో యూనిస్ సామూహిక హత్యలకు పాల్పడినట్టు హసీనా ఆరోపించారు. ప్రస్తుతం హసీనా భారత ప్రభుత్వానికి అతిథి. ఢిల్లీని సంప్రదించకుండానే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారా? ఢిల్లీ అనుమతి లేకుండా యూనిస్‌ని విమర్శించారా? ఇది అసంభవం. మనకు తెలిసిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ పరిణామాలన్నింటి వెనుక డ్రాగన్ కంట్రీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. షేక్ హసీనాను తమ వైపు తిప్పుకొని భారత్‌కు వ్యతిరేకంగా చేయాలని చైనా చాలాసార్లు యత్నించింది. కానీ ఆమె మాత్రం భారత్ స్నేహానికి జై కొట్టారు. అందుకే ఇప్పుడు జమాత్ బీఎన్పీని తమ వైపునకు బీజింగ్ తిప్పుకుంది. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలను చైనా వినియోగించుకుంటుంది. బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక పాలనకు కమ్యూనిస్ట్ కంట్రీ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి పార్టీలను తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. బంగ్లాదేశ్ పార్టీలు కూడా ఉత్సాహం చూపుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా మార్చుకుంటున్నాయి.